హలో, ఏసీపీ జయసింహ హియర్. అవునా, నేను వెంటనే వస్తున్నాను. ఏంటండి అంత కంగారుగా మాట్లాడుతున్నారు? జానకి, ఆ శివారెడ్డి మనిషి వచ్చి స్టేషన్ మీద దూరిపెట్టి ఫైల్స్ అన్ని తగలబెడుతున్నారంట. నేను వెంటనే వెళ్ళాలి. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నాగరాలు ఎవడెరగని భాగవతం. బాయ్ బాయే బంగారు రవణమ్మ, బోరింగు పంపు కాడ బోరింగు రవణమ్మ, అటు బస్సు ఇటు బస్సు మధ్యలో మన బోధం రాయే రవణమ్మ. ఏరా తమ్ముడు, ఆ పొగరబోతు పోలీసోడి పెళ్ళాం ఇదేనా? అవునన్నా, ఆ ఏసీపీ జయసింహ గాడి ముద్దుల పెళ్ళాం ఇదే. ఏయ్, ఎవరు మీరు? ఎవరు పేరు చెబితే అగ్ని పర్వతాలు ఆవిరైపోతాయో, ఎవరు పేరు చెబితే మారిపోతాయో, అఘోరా అఘోరా ఎమ్మెల్యే శివారెడ్డినే. మీరా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మర్యాదగా బయటికి వెళ్ళండి. మా కాల్మని అక్రమాల గురించి, ఆగడాల గురించి ఆధారాలు సేకరించి కానీ నా రాజకీయ సంసారంలో అయినా వాళ్ళపై జరిగే అక్రమాలను అడ్డుకోవటానికి, న్యాయాన్ని కాపాడటానికి వాళ్ళేమైనా దేవుడా? చూడండి, నా భర్త ఏ పాపం చేశాడ్రా? మీరు చేస్తున్న కాల్మని ఆగడాలు అడ్డుకోవడమా, లేదా అన్యాయం జరుగుతున్న ఆడపిల్లకి న్యాయం చేయడమా? మర్యాదగా వెళ్తారా లేదా? వాడు ఇంట్లో లేడని తెలుసు, ఇప్పుడు రాడని తెలుసు, కాసేపట్లో పైకి పోతాడని తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం, కాసేపట్లో జరగబోయే నిజం మాట్లాడుతున్నా. రే, ఏ పాపం చేశాడ్రా? మీరు చేస్తున్న ఆగడాలన్నీ అడ్డుకోవడమా? ఛీ, అసలు మీరు మనుషులా లేదా నీచులా?
అమ్మాయిపై చేస్తున్న అక్రమాలను నడి బజార్లో నిలువున చీల్చి నగ్నంగా చెరిచి సంతలో బేరం పెట్టి అమ్ముకుంటుంటే నీ మొగుడు కిందకి మధ్యలో దూరదా? మీలాంటి వాళ్ళు మాకు నలిగిన వస్త్రం లెక్క. చొక్కా మార్చినంత ఈజీగా శరీరాల్ని మార్చేస్తాం, శీలాల్ని దోచేస్తాం. ఆపటానికి వాడెవడు? రే మీరు మనుషులా లేక మృగాలా? మీరు ఒక ఆడదానికి ఎప్పుడు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? ఛీ! సిగ్గు సిగ్గు సంస్కారం. అక్కడ నీకు వాటర్ ప్లాంట్ అవపడుతుందా? ఆ పక్కన స్కూల్ ఒకటి ఉంది. ఆ బళ్ళు మాకేం నేర్పిలా. ఇప్పుడు నీ ఒళ్ళో కూర్చొని నేర్పిస్తావా? నీ ఒళ్ళో కూర్చుంటా నేర్పిస్తావా? నేర్పి. అన్నా, దీని అందచందాలను చూస్తూ తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. నువ్వు అంటే నా కోరిక తీర్చేసుకుంటా. రే రాక్షసుడా! ఛీ! మీరు అసలు మనుషులేనా? సిగ్గు సంస్కారం చిన్నప్పుడే వదిలేసా. రే శివరెడ్డి, 10 మందికి న్యాయం చేసిన నువ్వు ఛీ! ఇంత దిగజారి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? అన్నా, దీంతో మాట్లాడి టైం వేస్ట్ చేయటం అనవసరం. ఆ పని కానిస్తే మన పని అయిపోతుంది. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను.